పైకెత్తి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని అయ్యాలి. లక్షపత్రి పూజ అంత అబద్ధం లోకంలో ఇంకోటి ఉండదు. వీడు నిజంగా లెక్కెట్టాడు లక్ష దళాలు ఎప్పుడూ పెట్టలేదు. లక్షపత్రి పూజ ఏమిటి, ఎలా చెప్పావా అంటే పత్రి పూజ చేశానని చెప్పంతే. నేను మారేడు దళాలతో పూజ చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడంతే. లక్ష కోటి నేను అంగీకరించాను. ఎందుకంటే ఓటి తక్కువైందో 10 ఎక్కువయ్యాయో నీకు తెలుసా, లెక్క పెట్టి వేశావా? అదో అన్యాయం కాదు. ఈశ్వరుడి దగ్గర ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని చెప్పినంత అబద్ధం. ముత్యం తెచ్చి కాల్చి బూది చేసి వేసావా తమలపాకులో? అయితే ఆఖరణ ఓ మాట అంటున్నాం అనుకోండి, ఇవన్నీ నా మనసు చేత కల్పింపబడ్డాయి, ఏది చేయలేదో భక్తితో చేసేసాను అనుకో. దీనికి అది కూడా లేదు. లక్షపత్రి పూజకి నువ్వు అంటే నేను చేయకపోతే పూర్తి చేసినట్టు అనుకో అని సంకల్పం కూడా లేదు. లేకుండా ఎందుకు ఆ మాట? పత్రి పూజ చేశానంటే చాలా, లక్ష కోటి అంకెందుకు దాని పక్కన? కాబట్టి ఒక్క మారేడు దళంతో పూజ చేస్తేనే ఆయన అంత ప్రీతి చెందుతాడే. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి విసుమంతనెవ్వాడు పారవయించు, కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సొరశాఖ వానింటి మల్లె చెట్టు. నిజానికి శివార్చనలో ఏం చేస్తారండి, నీళ్లు చల్లేస్తారంతే. పట్టుకెళ్ళి నిజంగా అభిషేకం అంటే పరవశించిపోతూ ఇలా పాత్రతో పోస్తున్నాడా, ఉద్ధరణితో ఇలా అంటాడు. అవన్నీ విసరణం కాదు. ఇన్ని నీళ్లు ఆయన ఇస్తే వాడు చెంబుతో వీడు ఉద్ధరణితో పోస్తాడు వీడు. కాశీని నీళ్లు చల్లి పత్తి రిసుమంతనెవ్వాడు పారవయించు. లక్షపత్రి పూజ అన్న ప్రహసనం మీరు చూడాలి ఎప్పుడైనా. ఇలా పట్టుకుంటే తడి ముద్ద ఒత్తి అయిపోయి అందులో ఎక్కడుంటాయో తెలుసా? లక్షపత్రి పూజ చేసే బిల్వాలు ఎక్కడున్నాయని మీరు వెళ్ళి అడగండి ఎవరినైనా. నేల మీద ఉంటాయి. వీడు చేసేది లక్షపత్రి పూజ కాదు, పునఃపూజ. అవి ఎప్పుడో అయిపోయాయి. నేల మీద పడగానే పృథ్వీలింగానికి పూజ అయిపోయింది. ఈ పృథివంతా శివస్వరూపం. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం, 8 ఆయన. అయినప్పుడు భూమి మీద దళాలు తీసుకెళ్లి పారేస్తే అయిపోవాలి. ఆ పూజ నువ్వు చేసింది పునఃపూజ. మళ్ళీ ఆ దళాలతో ఇంకోసారి చేశావు. రేపు ఉజ్జయిని కాదు మళ్ళీ చేయడానికి నువ్వు కాదు, కాబట్టి నువ్వు చేసింది అపచారం. కానీ ఆయన ఫోన్ లేని ఉపచారం కింద వేసుకున్నాడంతే లెక్కలో. నువ్వేమో కొత్త చాపేసావా, దళాలు దాని మీద పెట్టావా, లెక్క పెట్టావా, తుడిచావా, ఏం చేశాను లక్ష పరివర్తన అని చెప్తావు. అబద్ధం కాదు. సరే అక్కడితో వదిలేశాను ఆ విషయం, నాకు ఎందుకు పోను, వీడు ఇలాగే అంటాడని